దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం జకర్యా పుస్తకం 3వ అధ్యాయము 7వ వచనం. నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతోమంది ఆయన సన్నిధిలో నిలవాలని వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు నిలవలేకపోయారు. చూడండి, ఒకసారి గిద్యోని దగ్గరికి 32,000 మంది యుద్ధంలో పాల్గొనడానికి వచ్చారు. అందులో భయస్థులు, స్వచిత్తానుసారంగా నడిచేవారు అందరూ వెళ్ళిపోగా 300 మంది మాత్రమే మిగిలారు. 32,000 మందికి ఎక్కడ, 300 మంది ఎక్కడ? మనం అనుకుంటాం ఆయన సన్నిధిలో నిలబడాలి అంటే ఒక యోగ్యత కావాలి. అందుకే అక్కడ రాశాడు, నా సన్నిధిలో నిలిచే భాగ్యము నీకిస్తానన్నాడు. అంటే మనం అది అర్హత పొందుకోవాలంటే మనలో కొన్ని గుణాలు మనం సంపాదించుకోవాలి. చూడండి, అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, నా మార్గములో నీవు నడిచిన ఎడల అంటాడు. అంటే ఆయన సన్నిధిలో నిలబడాలంటే ఆయన మార్గంలో నడిచినప్పుడే నిలబడగలుగుతాం. మోషే అంటాడు, ప్రభా నీ సన్నిధి నాకు తోడుగా రాకపోతే నేను బయటికి వెళ్ళలేనయ్యా అంటాడు. అంటే ఆయన వెళ్ళాలంటే ప్రభు సన్నిధి తోడు రావాలి. అందుకే మోషేకి దేవుడు అంటాడు, నా మార్గమంతయు నేను మోషేకు బయలుపరిచానంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము దేవుని కొరకు జీవించాలని, దేవుని చిత్త ప్రకారం బ్రతకాలని మనం నిర్ణయించుకుంటామో, ఆ ఆసక్తిని బట్టి దేవుడు తన మార్గాన్ని మనకు బోధిస్తాడు. బైబిల్ సెలవిస్తుంది, నీ ఆలోచన చొప్పున నీవు నడిపించినప్పుడు మహిమలో చేర్చబడతావని. ఆయన ఆలోచనతో చేసే ఏ పనైనా అది దీవెనకరంగా ఉంటుంది. ఆయన ఆలోచన చొప్పున చేసే ఏ పనైనా మనకు దేవునికి మహిమను తీసుకొచ్చి పెడుతుంది. ఆయన ఆలోచన చొప్పున చేసే ఏ పనైనా కూడా విజయాన్ని సమకూర్చి పెడుతుంది. చూడండి, ఆయన అంటాడు, ఆయన మార్గంలో నడుస్తూ నీకు అప్పగించిన దానిని జాగ్రత్తగా కాపాడిన ఎడల నా సన్నిధిలో నిలిచే భాగ్యం ఇస్తానంట. ఒకటి, ఆయన మార్గంలో నడవాలి. ఆయనకంటూ ఒక సపరేట్ మార్గం ఉంది. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాడని. అందుకే లోకంలో నుండి మనల్ని వేరుపరిచాడని ఉంటుంది బైబిల్లో. మనం నడిచే మార్గం ఒకటి ఉంది, ఆ మార్గం తప్ప వేరే మార్గం లేదు. భూమి మీద చాలా మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలలో నడిచినప్పుడు మనకు హాని కలుగుతుంది. రెండవది, మనకు అప్పగించింది కాపాడితే. అంటే ప్రతి ఒక్కరికి దేవుడు ఒక తలాంత్ ఇచ్చాడు, రక్షణనిచ్చాడు, దాన్ని కాపాడుకోవాలి. నువ్వు ఎప్పుడైతే రక్షణను కాపాడుకుంటావో ఆయన సన్నిధిలో నిలబడతావు. రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఆయన శిక్షను మనం తప్పించుకోలేం. కనుక ప్రియమైన వారలారా, ఆయన అమూల్యమైన రక్తం చేత కడగబడ్డ మన జీవితంలో ఆయన మార్గంలోనే నడవాలి. ఆయన ఇచ్చింది భద్రంగా కాపాడుకోవాలి. అప్పుడు ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం ఇస్తాడు. దానిని బట్టి రేపు ఆయన ఎదుట మనకు నిలబడే యోగ్యత మనకు కలుగుతుంది. కనుక మనం ఆయన సన్నిధిలో నిలిచేవారమని గ్రహించి ఆయన మార్గాన్ని మనం ప్రేమించాలి. ఆయన ఇచ్చింది కాపాడుకోవాలి. అలాంటి కృప ప్రభువు ఈ ఉదయకాలం మనందరికీ అనుగ్రహించి ఆయన మహిమగల రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.